ముస్లింల అభివృద్ధి ఎన్డీఏ కుటుంబ ప్రభుత్వంతోనే సాధ్యమని ముస్లింల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రఫీ పేర్కొన్నారు. ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం సంఘం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు రఫీ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో కుటుంబ ప్రభుత్వం రావడంలో ముస్లిం సంక్షేమ సంఘం కీలక పాత్ర పోషించిందని అన్నారు. శ్రీకాకుళం నుండి కుప్పం వరకు ఉన్న ముస్లింలను ఐక్యం చేసి కుటుంబ ప్రభుత్వం రావడానికి ఓట్లు వేయించడం జరిగిందని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో ముస్లింలకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదని అన్నారు. కేవలం సంక్షేమమే తప్ప అభివృద్ధి ఎక్కడా జరగలేదని అన్నారు. హిమాములకు, మౌలాలకు గౌరవ వేతనం విడుదల చేసింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వమేనని గుర్తు చేశారు. ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగులకు జీతాలు ఇస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనని తెలిపారు. కేంద్రంలో ప్రభుత్వాలు మారిన ప్రతిసారి వక్ఫ్ బోర్డులో మార్పులు చేయడం సహజమన్నారు. రాష్ట్ర చైర్మన్లు ప్రజల అభిప్రాయాలు ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ మార్పులు జరుగుతాయని అన్నారు. అభ్యంతరం ఉన్న నిబంధనలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వాటికి అడ్డుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. రంజాన్ మాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ముస్లింల సమస్యలను తీసుకుపోవడం జరుగుతుందని అన్నారు. ముస్లిం సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ రానున్న రంజాన్ పండుగకు కూటమి ప్రభుత్వం రంజాన్ తోఫా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైసీపీ పాలనలో ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం మండలం, ఒంగోలు మండల ముస్లిం సంక్షేమ సంఘం అధ్యక్షుల నియామకం జరిగింది. హక్కులు కానీ సంక్షేమ ఫలాలు కానీ ఏదైనా సరే మనము మన ముఖ్యమంత్రి గారి దగ్గర మద్దతు ఇచ్చి అక్కడ ముస్లింలని ఏకం చేసి తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ వచ్చే విధంగా కరెక్ట్ కాదు. మేము మీ అందరం కలిసి మీకు ఓట్లు వేసాము, మా ఓట్లతో మేము మా కళ్ళతో మేము పొడుచుకుంటున్నాము, ఈసారి మీకు మేము మద్దతు ఇవ్వము అని చెప్పడం వల్ల బాధేసి జగన్నాథ్ సిఏకి వాళ్ళు సపోర్ట్ చేయటము, ప్రకారం లేకపోవటం, ఏ మైనార్టీలకు సంబంధించిన ఏ విషయంలో జరుగుతాయని చెప్పారు. మేము సీఎం గారిని కలిసాము, మేము అడిగాము. ఈ మధ్య కాలంలో వక్ఫ్ బోర్డు గురించి కూడా అడిగాము. వక్ఫ్ బోర్డు కూడా మనకు వక్ఫ్ బోర్డులో మార్పులు చేర్పులు చేయడం సహజం. అంటే కొద్దిగా ముస్లింల ఐక్యతని రాష్ట్ర అధ్యక్షుడిగా షేక్ రఫీ నా పేరు. గతంలో ఎన్నికల హయాంలో కూటమి ప్రభుత్వానికి ఈ ముస్లిం సంక్షేమ సంఘం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలని బలోపేతం చేసి ఈ ఓటు వైపు మలచటానికి ఈ ముస్లిం సంక్షేమ సంఘం చాలా కష్టపడిన మాట వాస్తవం. శ్రీకాకుళం నుంచి కుప్పం దాకా ఈ ముస్లిం సంక్షేమ సంఘం ఈ ముస్లింల ఓటును ఎన్డీఏ ప్రభుత్వానికి పడే విధంగా గెలుపుకు దోహదపడే విధంగా పనిచేసింది. అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొంతమంది అనుకుంటున్నారు వక్ఫ్ బోర్డు గురించి. వక్ఫ్ బోర్డులో ఎప్పుడు ఏ కేంద్ర ప్రభుత్వాలు వచ్చినా కూడా సెంట్రల్ యాక్టు మారుతూ ఉంటాయి. మార్పులు చేర్పులు చేయటం సహజం. ఎందుకంటే కొన్ని మార్పులు, ఎందుకంటే ఆ రాష్ట్రాల్లో ఉన్న చైర్మన్లు వాళ్ళ యొక్క అర్జీలను బట్టి, అంటే ఇప్పుడున్న మనకి అన్ని రాష్ట్రాల్లో ఉన్న చైర్మన్లు అర్జీలు పెడుతుంటారు, మనకి ఇట్లా కావాలి అట్లా కావాలని చెప్పి. అట్లానే పబ్లిక్ పెడుతుంటారు. వాళ్ళకు అనుగుణంగా, అంటే పబ్లిక్ అనుగుణంగా, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు అనుగుణంగా, అక్కడ రాష్ట్ర చైర్మన్లకు అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడానికి సిద్ధమవుతుంటారు. అందులో కొంత భాగంగా ఈసారి ఏంటంటే కొన్ని ఎక్కువగా పెడతాం జరిగింది. అందులో కొన్ని అభ్యంతరకరంగా ముస్లింలు బాధపడుతున్నారు. అవి కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లటం జరిగింది.
అవి లేకుండా కమిటీ ద్వారా చేసే విధంగా చేద్దామని చెప్పి హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. అయినా ఏం పర్లేదు, ఎందుకంటే మనకి నష్టం జరిగే విధంగా చంద్రబాబు గారు చేయరు. గతంలో కూడా మనకి ఎక్కడ కూడా నష్టం జరిగే విధంగా చేయలేదు. ఈసారి కూడా ముస్లింలకి నష్టం జరగదని చెప్పి ఒక ఆలోచనలో మేమందరం ఉన్నాము. ఎందుకంటే గత ప్రభుత్వంలో మేము చూసాము, సక్రమంగా ఈ రాష్ట్రంలో రోడ్లు లేవు. ఏ ప్రభుత్వాలైనా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు లాంటివి. కానీ గత ప్రభుత్వంలో అభివృద్ధి మర్చిపోయి ఓన్లీ ఒక చిన్న సంక్షేమం చేసుకుంటూ పోయాడు. అభివృద్ధి లేక రోడ్లు ఈరోజు చూసారా 70-80% రోడ్లు మనకి చాలా చక్కగా అభివృద్ధి జరుగుతుంది. అలాగే కొన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇమాములకి మౌజన్లకి వదిలారు, డబ్బులు ఇవ్వటం చేశారు. అలాగే మైనార్టీలకు వచ్చే కొన్ని సంక్షేమ పథకాలని కూడా రేపు మార్చి నుంచి విడుదల చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఎన్నో కార్యక్రమాలు మైనార్టీలకు పనికొచ్చే కార్యక్రమాలు ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నా కూడా మైనార్టీలకు మంచి జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు చేస్తున్నారని చెప్పి మా మైనార్టీ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ తరపు నుంచి మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో చాలా వరకు చాలామంది అనుకుంటున్నారు ఇప్పుడు చాలా స్లోగా జరుగుతుంది, ఇంకా మనకేం పనులు అభివృద్ధి అంటే రాగానే వాళ్ళైతే చేశారు. కొంతమందికి అంటే పేదలకి పింఛన్లు ఇవ్వటం అంటే 250 5 సంవత్సరాలు పెంచుకుంటూ పోయారు. అంటే వాళ్ళు చేసింది లేట్ కాదు, కానీ వీళ్ళు చేసింది ఒకేసారి గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు కూడా ఇస్తూ ఒకేసారి 1000 రూపాయలు పెంచుకుంటూ పేదలకు కానీ వృద్ధులకు కానీ పింఛన్లు ఇవ్వటం జరిగింది. గత ప్రభుత్వంలో కనీసము ఉద్యోగస్తులకి పింఛన్లు కూడా అంటే సక్రమంగా జీతాలు కూడా ఇచ్చే పొజిషన్లు లేవు. వాళ్ళ జీతాలని కానీ వాళ్ళన్నీ వాడుకున్నారు. కానీ ఇట్లా కాదు, ఈరోజు 1వ తారీఖు కల్లా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. లేకపోతే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా అందరినీ కలుపుకొని చేయాలి కాబట్టి కాస్త కొన్ని స్లోగా అవుద్ది. 100%గా చంద్రబాబు గారి మీద మాకు నమ్మకం ఉంది. గ్యారంటీగా మా ముస్లిం మైనార్టీలకి పనిచేస్తారని చెప్పి ఒక నమ్మకంతో ఉన్నాము. మేము కూడా కలవటం జరిగింది. మళ్ళీ ఈ రంజాన్ నెలలో కూడా కలిసి మాకు కావాల్సిన సంక్షేమ ఫలాలు పథకాలు మాకు కావాల్సిన ఏమేమి ఉన్నాయని చెప్పి అడగటం జరుగుతుంది. ఆయన సానుకూలంగా స్పందిస్తున్నారు. 100% మా మైనార్టీలకు న్యాయం జరిగిద్దని చెప్పి ఈ విధంగా మీకు తెలియజేసుకుంటున్నాం. ముస్లిం సంక్షేమ సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షుడు. నా పేరు షేక్ మహమ్మద్ రఫీ. ఈరోజు మా జిల్లా ఆఫీసుని జిల్లా కార్యవర్గ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు వారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే రాబో రోజుల్లో ముస్లిం సమస్యల మీద ఎట్టా మనం ముందుకు పోవాలని చెప్పి రాష్ట్ర అధ్యక్షులు వారు మాకు దిశానిర్దేశం చేశారు. అలాగే ముస్లిం సమస్యల మీద ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మనం ఇక్కడ ప్రకాశం జిల్లాలో మా కమిటీ వారు ఏ కార్యక్రమం అయినా మేము ముందుండి మనం చేస్తాము. అలాగే ముస్లింకు రావాల్సిన రేపు రంజాన్ నెలలో రంజాన్ తోఫా కూడా అది కూడా మన రాష్ట్ర ప్రభుత్వం వారు ముస్లింలకి రంజాన్ తోఫా ఇవ్వాలి. గత 5 సంవత్సరాల నుంచి రంజాన్ తోఫా అని మన ముస్లింలకు అందలేదు. ఈ కూటమి ప్రభుత్వానికి మనం ముస్లింలందరం చేశాము. అట్లానే ఈ వక్ఫ్ చట్టం కూడా పార్లమెంట్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు దాన్ని వ్యతిరేకంగా ఓటు వేయాలని చెప్పి మేము ఈ